మార్గానికి వెళ్ళిపోదాం, దైవ సన్నిధానంలో బతుకుదాం అనుకున్నాను సినిమాలు చేసి. కానీ భగవంతుడు నన్ను రాజకీయాలకు పంపించాడు. నన్ను పంపించినందుకు ఆ భగవంతుడికి రోజుకు దండాలు పెట్టుకుంటాను. ఎందుకంటే పోతే ప్రాణాలు పోరాటంలో పోనీ, ప్రజా పోరాటంలో పోనీ సంతోషం నాకు. మొన్న ఈ మధ్యన 5 రోజులు రాజానగరం నుంచి వస్తూ ఉంటే, యాత్రకు వెళ్తా ఉంటే ఒకసారి వచ్చి మన కాన్వాయ్ని గుద్దేసింది. నన్ను కాపాడు అంగరక్షకులందరికీ నా కారుని దాటి కొట్టింది. అందరూ పడిపోయారు. అదే రోజున హైదరాబాద్లో దిగి ఇంటికి వెళ్తా ఉంటే మనోహర్ గారు కారు ఆయన కారుని మళ్ళీ ఇంకొక ఇసుక లారీ గుద్దేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి గోల్ చేయలేదే. ఒక కోడి కత్తి గుచ్చినందుకు గుచ్చారో మేము గోల్ చేయలేదే. వచ్చి పోరాటం చేయండి, తోలు తీయండి బయటకు వచ్చి. ఆ ధైర్యం లేవు మీకు. మేము ఒకటే రోజులో 4 గంటల వ్యవధిలో 8 మంది గాయపడ్డారు. మా సైనికులు, మా అంగరక్షకులు, మా సోదరుడు, మా నాయకుడు కారుని గుద్దేశారు. మేము తినే రాజకీయం చేయలేం. ఎవరైనా కావాలని చేశారా? జరిగిందా? యాదృచ్ఛికంగా పోలీసులకు వదిలేశాం. ఈ రోజుకి ఈ రాష్ట్ర డీజీపీ గాని దాదాపు నెల క్రితం అప్లికేషన్ పెట్టాం. మా మనోహర్కి సెక్యూరిటీ కల్పించమని, అంగరక్షకులు కల్పించమని. ఈ రోజుకి తెలుగుదేశం ప్రభుత్వం కానీ దాని స్పందన లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్తున్నాం, మీరు కనుక ఇలాంటి వెనకపాలించి పనులు చేసే మటుకు మేము ఊరుకునే వ్యక్తులం కాం. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి గారు కూడా గుర్తు చేస్తా ఉన్నాను,